కేంద్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటమి సర్కారు ట్రిపుల్ ఇంజన్ సర్కారు రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఎఫ్సీఆర్ఏను అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని ఆర్డీటీకి సంబంధించి రెన్యువల్ చేయడం అనేది వాళ్ళు మర్చిపోయారు, చేయట్లేదు. దానివల్ల ఆర్డీటీ సంస్థ యొక్క సేవలు ఇప్పటికే మందగించాయి. వాళ్ళ జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది, అట్లాగే హాస్పిటళ్లలో మందులు కొనడం ఇబ్బందిగా ఉంది. పిల్లలు చదువులు కావచ్చు, మిగతా ఆర్డీటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మందగించిన విషయము, స్లో అయిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగానే ఆర్డీటీ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఆర్డీటీ సంస్థ యొక్క వాళ్ళకేం నష్టం లేదు. వాళ్ళు ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు. ప్రపంచంలో పేదలు భారతదేశంలో ఒక్క చోటనే లేరు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బ్రహ్మసముద్రం నుంచి చెట్టూరు, కుర్తి, కంబదూరు, కళ్యాణదుర్గ నియోజకవర్గం దాదాపుగా 104, 103, 104 కిలోమీటర్లు పెద్ద ఎత్తున కూడా మోటార్ సైకిల్ ర్యాలీ అని కూడా తీసుకుపోయి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి మరీ ముఖ్యంగా నేను ఒకటేది చెబుతున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10వ తేదీ కూడా ఈ జిల్లాకు వచ్చారు. అలాగే నిన్న కూడా 2 రోజులు కూడా లోకేష్ గారు కూడా పర్యటించారు. ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఒక నమ్మకాన్ని ప్రజలకు కూడా చెప్పలేదు. దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పి కాబట్టి ఈ రోజున వారు హెచ్చరిస్తున్నాను. ఈ రోజు ఇది ఇక్కడ ఏమైనా కానీ ఎఫ్సీఆర్ఏ మీరు వెంటనే రెన్యూ చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా లేవనెత్తి కూడా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా. కాబట్టి వెంటనే చిన్న విషయాలకే ప్రధానమంత్రితో మాట్లాడే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ప్రధానమంత్రి దగ్గర పోయి ఈరోజు సాయంకాలం కూడా లోకేష్ గారు కూడా ప్రధానమంత్రి గారిని కూడా స్వయంగా కూడా కలుస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ్యులు మంత్రి లోకేష్ గారు కూడా ఆయన కూడా ప్రస్తావించి వెంటనే కూడా ఈ రెన్యూలు చేయాలని చెప్పేసి, లేకపోతే తీవ్రంగా కూడా పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితిని పెద్దలు మనమంతా చూశాం. కానీ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఈ ఆర్డీటీ సంస్థ కార్యకలాపాలను ఆపినటువంటి సందర్భం లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కలిసి ఆర్డీటీ సేవలను కొనసాగనివ్వకోకుండా, రెన్యువల్ కానివ్వకుండా ఆపినటువంటి సంఘటన ఉంది. ఇదేం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కాదు, వేరే బయట దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులను సైతం ఆపి అనంతపురం జిల్లాలో సేవ చేస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థ, బాగుపడుతున్నటువంటి బీద వాళ్ల నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేసి ఆర్డీటీ సేవలు కొనసాగే విధంగా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తైనటువంటి తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ అని ఒక నినాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు బైక్ ర్యాలీని ప్రారంభించి మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, మన అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ ఏ విధంగా సేవలు అందిస్తుంది అని. రాజకీయ పరంగా కానీ మతపరంగా కూడా ఏ రోజు కూడా సేవలు అందించలేదు. కేవలం ఒక సేవా దృక్పథంతో మన అనంతపూర్ జిల్లాలో హాస్పిటల్ని ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్లకు వైద్యాన్ని అందించారు. అలాగే ఆర్డీటీ సెట్ ద్వారా కూడా పేద విద్యార్థులకు విద్యను అందించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేస్తూ ఉంది ఆర్డీటీ సంస్థ. అలాంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు ఎఫ్సీఆర్ఏ ద్వారా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంగా కూడా ఈరోజు ప్రజలు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున కూడా ఈ బైక్ ర్యాలీని చేపట్టి మద్దతుగా నిలిచాము. ఖచ్చితంగా కూడా వెంటనే ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాము.